వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగేటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ను తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటువంటి కొంతమంది యాస్పిరెంట్స్ చెప్పినవి, దయచేసి గమనించగలరు. ఈ క్వశ్చన్స్ అనేటివి సేమ్ ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ తీసుకుని ఎగ్జామ్లో వచ్చే విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. నేను డైలీ పోస్ట్ చేసే ఇలాంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనాలిసిస్ను మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారని క్వశ్చన్ వచ్చింది. బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి కోసి నది అన్నమాట. ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఆ వీడియోని ఏమైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ ఇండియన్ రివర్ సిస్టమ్, భారత నదీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో. సో బీహార్ దుఃఖదాయని ఏ నదిని పిలుస్తారంటే కోసి నదిని పిలుస్తారు. అదేవిధంగా అస్సాం దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారంటే బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయని అని పిలుస్తారు. అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటి? విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏంటి? ఆన్సర్ వచ్చేసి అబ్జార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క రసాయనిక నామము అబ్జార్బిక్ యాసిడ్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇండియాలోనే అతిపెద్ద నదీ డెల్టా ప్రాంతం ఏది? ఇండియాలోనే అతి పెద్దదైన నదీ డెల్టా ఏది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి సుందర్బన్ డెల్టా అనమాట. ఈ సుందర్బన్ డెల్టా అనేది ఇండియాలోనే అతిపెద్ద నదీ డెల్టా అనమాట. నెక్స్ట్ వన్ వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? వాటర్ యొక్క రసాయనిక నామం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి H2O. వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ గురించి ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని, ఎగ్జామ్ అనాలిసిస్ని, పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇంకా వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. నెక్స్ట్ వన్ రామకృష్ణ మిషన్ యొక్క ఫౌండర్ ఎవరు? రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు అంటే రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద గారు 1897వ సంవత్సరంలో స్థాపించారనమాట. రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద గారు 1897లో స్థాపించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిపబ్లిక్ డే గురించి క్వశ్చన్ వచ్చిందంట. భారత రాజ్యాంగం గురించి అది ఎప్పుడు ఏర్పడింది అని. ఈ క్వశ్చన్ అనేది క్లారిటీగా తెలియదు అనమాట. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చిందంటే 1950వ సంవత్సరం జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశం ఏ దేశంతో పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది? భారతదేశం ఏ దేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉంది అంటే భారతదేశము ఏ దేశంతో అది పొడవైన భూ సరిహద్దును కలిగి ఉందంటే బంగ్లాదేశ్ అనమాట. క్వశ్చన్స్ ఎలాగైనా వస్తూ ఉంటాయన్నమాట. భారతదేశం అనేది ఏ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉందని క్వశ్చన్ వస్తూ ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ కలుస్తుంది, అదేవిధంగా చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనా. సో ఇలా ఉన్నాయి కదా దేశాలన్నీ, బంగ్లాదేశ్, ఇట్లా ఈ దేశాలన్నీ మన భారతదేశంతో భూ సరిహద్దును కలిగి ఉన్నాయన్నమాట. సో వీటిపైన కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్స్ పైన ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 17 గురించి వచ్చిందంట. ఈ ఆర్టికల్ 17 ఏమి తెలుపుతుందంటే అన్టచబిలిటీ. ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధిస్తుందన్నమాట ఈ ఆర్టికల్ 17 అనేది. సో ఈ ఆర్టికల్స్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సింపుల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని అందులో ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ ఆర్టికల్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి రివిజన్ చేసుకోండి, ఆ వీడియో చూడడం వలన మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏస్ అగెనెస్ట్ ఆడ్స్ అనే బుక్ యొక్క రచయిత ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. ఏస్ అగెనెస్ట్ ఆడ్స్
బుక్ ఆథర్ ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. ఈ పుస్తకాలు వాటి యొక్క రచయితల గురించి కూడా క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్ మరి అగెనెస్ట్ ఆడ్స్ బుక్ యొక్క రచయిత వచ్చేసి సానియా మిర్జా గారు ఈ యొక్క పుస్తక రచయిత అన్నమాట. నెక్స్ట్ వన్, ప్లాసీ వార్ ఏ సంవత్సరంలో జరిగింది? ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగిందంటే 1757వ సంవత్సరంలో ఈ ప్లాసీ యుద్ధం జరిగిందనమాట. సో ఈ యుద్ధాలు భారతదేశ చరిత్రలో యుద్ధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, మేజర్ పార్ట్ను పోషిస్తాయి. చాలా ఎగ్జామ్స్లలో ఈ యుద్ధాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ యుద్ధాలలో ముఖ్యమైన యుద్ధాల గురించి ఒక పీడిఎఫ్ను తయారు చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఎవరైనా జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. సో మీకోసం ఆ ఇంపార్టెంట్ వార్డ్స్ గురించి ఒక పీడిఎఫ్ను తయారు చేసి అందులో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదనుకుంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదితి అశోక్ రిలేటెడ్ టు ద విచ్ స్పోర్ట్? అదితి అశోక్ గారు ఏ క్రీడకు సంబంధించిన వారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి గోల్ఫ్ అనమాట. ఈ క్రీడలు మరియు వాటికి సంబంధించిన ట్రోఫీలు, కప్పులు, అదేవిధంగా ఈ క్రీడలలో ప్రముఖమైన వ్యక్తుల గురించి కూడా చాలా ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ క్రీడలు మరియు అందులో ప్రముఖులైన వాళ్ళ గురించి, అదేవిధంగా ఈ క్రీడలలో ఏ క్రీడకు ఏ కప్పులు, ట్రోఫీలు అందిస్తారో వాటిపై కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ క్రీడలకు సంబంధించినటువంటి గేమ్స్, వాటికి సంబంధించినటువంటి కప్స్, ట్రోఫీస్ గురించి కూడా ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఆ వీడియో ఏదైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈ గేమ్స్, అందులో సంబంధించిన కప్స్, గేమ్స్లో వాడే పదాలు ఏంటివి, ఆ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టాపిక్ పైన కూడా కొంచెం చూసుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. అదేవిధంగా కుషాంత్ సింగ్ యొక్క బుక్ ఏమిటని క్వశ్చన్ వచ్చిందనమాట. సో కుషాంత్ సింగ్ యొక్క బుక్ ఏంటని క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయినా మీకు తెలిసి ఉంటే కన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి కాక మీకు ఇంకా ఏమైనా ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ కాక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కింద వస్తే ఉంటే కన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా తర్వాతి అంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏ టాపిక్స్ని కవర్ చేస్తారంటే, మనకు రామకృష్ణ మిషన్స్ అవి ఉన్నాయి కదా, సంస్థలు వాటిని ప్రారంభించిన వ్యక్తుల గురించి, రామకృష్ణ మిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఆత్మీయ సభ ఎప్పుడు ఏర్పడింది, ఇట్లా ఉన్నాయి కదా, వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆర్య సమాజం ఎప్పుడు ఏర్పడింది, ప్రార్థనా సమాజం ఎప్పుడు ఏర్పడింది, ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి కదా టాపిక్స్. ఆ టాపిక్స్ పైన ఎక్కువ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆర్టికల్స్ అనమాట, ముఖ్యంగా ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. సో మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇండియన్ రివర్ సిస్టమ్, భారతీయ నదీ వ్యవస్థ గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఏ నది ఏ ప్రాంతంలో జన్మించింది, ఆ నది యొక్క ఉపనదులు ఏంటివి, ఆ నది ఏ అరేబియా సముద్రంలో కలుస్తుందా, బంగాళాఖాతంలో కలుస్తుందా, అదేవిధంగా మనకు ఉన్నాయి కదా ఇక్కడ కావేరీ నది జలాల వివాదం ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఏ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతుంది, కృష్ణా నది రివర్ పైన ఉన్న ఆనకట్టలు ఏంటివి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. సో వీటిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఒక పూర్తి వీడియోను మన ఛానల్ ఆల్రెడీ చేశాను అనమాట నిన్ననే. సో ఆ వీడియోని చూడండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి.